ఓకే. డన్. तो शेड जो नाही राणीला अप्पा कमला असा ఇక్కడ యాక్సిడెంట్ అయింది. Oh, just touch. ज़्यादा कुछ नहीं हुआ. ఏం కాలేదు, జస్ట్ టైట్ టచ్ అయిందంతే. మేము ఇంకా యాక్సిడెంట్ అనుకున్నాము. మిర్రర్ తీసి చూస్తున్నాను నేనైతే. ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నా చూస్తున్నారు కదా. నేనైతే షాక్ అయ్యాను. ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉన్నాయి చెప్పి పై ఫ్లోర్కి వెళ్ళి చూస్తే నాకు లిటరలీ కళ్ళు తిరుగుతాయి అనమాట. నాకేనే కాదు చాలా మంది కళ్ళు తిరుగుతాయి. అండ్ పక్కన కూడా స్పేస్ వదిలేట్లేదు వాడు. గైస్ ఇప్పుడు మేమైతే క్రూజ్ చెక్అవుట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు దనాంగ్ వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి. సో మేమైతే ఆ రోజు క్రూజ్ అయితే చెక్అవుట్ చేస్తాం అనమాట. ఇంకా చెక్అవుట్ చేసే ముందు బ్రంచ్ కూడా పెడతారు. సో బ్రంచ్ అయితే చేస్తాము. సో 11 ఆ టైంకి తిన్నామన్నమాట బ్రంచ్. సో ఇంకా తినేసి ఇంక డైరెక్ట్గా మేము దనాంగ్ వెళ్ళాలి. సో అక్కడి నుంచి హెలాంగ్ బే నుంచి సో ఎయిర్పోర్ట్ హెనోకి వెళ్ళి అక్కడి నుంచి దనాంగ్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. బాగుంది బాగుంది సో మేమైతే ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా మేమైతే డైరెక్ట్‌గా ఫెర్రీ బోట్‌లో అయితే వచ్చేసాం అనమాట ఈ ప్లేస్‌కి. ఫస్ట్ చూసిన ప్లేస్‌కి అయితే తీసుకొని వచ్చేసారు మమ్మల్ని. సో అక్కడి నుంచి మనకి క్యాబ్స్ గానీ, సో అలా వెహికల్స్ అయితే వస్తే మనల్ని పిక్ చేసుకోవడానికి. సో మేమైతే కార్ అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ చూస్తున్నా కదా ఎంత బాగున్నాయో. ఏదో లైక్ బూత్ బంగ్లాలా ఉన్నాయన్నమాట. నైట్ టైమ్ అటు సైడ్ వస్తే చాలా చాలా భయమేస్తది. సో చాలా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ బిల్డింగ్ మాత్రం ఏదో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అలా ఉంటాయి కదా! సో, అలా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ అయితే చిన్న చిన్నవి ఏదో మ్యాచ్ బాక్స్ అలా ఉంటాయి గదా! సో, అన్నీ సేమ్ సైజ్‌లో ఉన్నాయన్నమాట. మ్యాచ్ బాక్స్‌లా కనిపిస్తుంది దూరం నుంచయితే. సో మేమైతే దనాంగ్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ అనమాట. మనకి హెనాయ్‌లో 2 ఎయిర్‌పోర్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ అండ్ ఇంకొకటి డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ అనమాట. సో మేమైతే డొమెస్టిక్‌కి అయితే వచ్చాము. సో మనకైతే ఇక్కడ చెక్ ఇన్స్ అయన్నీ జరుగుతున్నాయి. చూసారు కదా ఎంతమంది ఉన్నారో జనాలు చుట్టూ. సో క్యూ అయితే చాలా చాలా పెద్దదనమాట. సో మాకైతే చాలా లేట్‌గా అయింది. సో వచ్చిన ఒక 30-40 మినిట్స్ అలా పట్టిందనమాట. అన్నీ చెక్ చేసుకొని అవన్నీ చూసుకోవడానికి. సో ఫస్ట్ డే కోల్కతా టు హెనాయ్‌లో ల్యాండ్ అయినప్పుడు అది ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనమాట. సో బట్ ఎయిర్‌పోర్ట్ మాత్రం చాలా బావుంది. సో అక్కడైతే మనకి షాపింగ్స్ అవన్నీ చేసుకోవడానికి షాప్స్ గానీ అండ్ ఏమైనా తినడానికి ఫుడ్ ఐటెమ్స్ అలాగా ఫుడ్ కోర్ట్స్ అలా ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువున్నాయి. సో బావుంది ఎయిర్‌పోర్ట్ అనేది. సో మాకు ఫ్లైట్ కూడా చాలా డిలే అయిందనమాట. అండ్ దట్టు అక్కడ క్రౌడ్ ఉండడం వల్ల మాకసలు కూర్చోడానికి ప్లేసెస్ లేవు. ఏం చేసామంటే అక్కడ మసాజ్ చైర్ సో అందులో అయితే కూర్చున్నాం అనమాట. సో మేమైతే బ్రంచ్ 11కో ఎప్పుడో చేసాం కాబట్టి ఇంకా లంచ్ చేద్దాం అని చెప్పి ఇంకా అక్కడే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి సో లంచ్ అయితే చేయడానికైతే వచ్చాము. ఆర్డర్ చేసుకున్నామనమాట. ఇంకా ఫుడ్ అయితే రాలేదు. సో ఇప్పుడైతే ఫుడ్ అయితే వచ్చేసింది. సో చాలా ఫాస్ట్‌గా మనకి ఫుడ్ అయితే పెడుతున్నారనమాట. మా చెల్లి వాళ్ళు ఆహ్, సూప్ అయితే తీసుకున్నారు. చికెన్ రామెన్ ఏదో అలాంటిది. సో అదైతే తీసుకున్నారు. అండ్ మేమైతే రైస్‌తో పాటు సో చికెన్ అవన్నీ తీసుకున్నాము. బావుంది ఫుడ్ అయితే. టేస్ట్ చాలా బావుందనమాట. అండ్ దట్ టూ చికెన్ చాలా బా నచ్చింది నాకు. అది లైక్ పైన హనీ అదంతా వేసే చేశారనమాట. రైస్ కూడా చాలా స్టిక్కీగా ఉంటది అక్కడ రైస్. సో తినలేము. బట్ తినాలి అక్కడికి వెళ్తే. సో సూప్‌తో పాటు వాళ్ళు లీవ్స్, ఫ్లవర్స్‌లా ఉన్నాయన్నమాట. అవి కూడా ఇచ్చారు. వాటితో పాటు తినాలంట. సో మా చెల్లి వాళ్ళు టేస్ట్ చేసి చాలా బావుందని చెప్పారు. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంక మేము కెఫేకైతే వచ్చామనమాట. ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంది కెఫే కూడా. సో అక్కడైతే మా చెల్లి వాళ్ళతో కేక్ కట్ చేద్దాం అని చెప్పి కేక్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ పెద్ద కేక్ అయితే అవైలబుల్‌గా లేదని చెప్పి 2 పేస్ట్రీస్ తీసుకొని కేక్ కటింగ్ అయితే చేయించాం అనమాట చెల్లి వాళ్ళతో. యాక్చువల్లీ ఆ రోజు జూలై 2 2025లో క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో చాలా లేట్ అయిపోయింది. సో ఈ కేక్ కటింగ్ వీడియో అంతా ఇక్కడ ఏమీ అప్లోడ్ చేయట్లేదు. బికాజ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను.
క్రూజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో వీడియోలో ఉంటుందనమాట. సో, ఇంకా మా ఫ్లైట్ చాలా డిలే అయింది. అండ్ దట్ అక్కడ ప్లేసెస్ లేవని చెప్పి మసాజ్ చైర్‌లు ఖాళీగా ఉన్నాయి. సో, అక్కడైతే కూర్చొని మసాజ్ అయితే చేపించుకుంటున్నాం. మీకు 4 మెంబర్స్ అలా మసాజ్ చైర్ అయితే అయిపోయింది. ఇంక మసాజ్ చేపించుకొని ఇంక డైరెక్ట్‌గా ఫ్లైట్ అయితే వచ్చేసిందని చెప్పేసి ఇంక ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఫస్ట్ టైమ్ చూసిన ఈ కలర్ ఫ్లైట్ చాలా బాగుంది. ఆక్వా బ్లూ కలర్ అనమాట ఈ ఫ్లైట్ అదంతా. 2 డేస్ అనో ట్రిప్‌లో మా ఎక్స్‌పెన్సెస్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాననమాట. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వియట్నాం ట్రిప్ అనగానే అందరూ చాలా చీప్ అనిపిస్తది. కానీ మా 2 డేస్ ఎక్స్‌పెన్సెస్ చూస్తే మేము కూడా షాక్ అయ్యాము. సో డే 1 కోల్కతా నుంచి హెనో జర్నీ స్టార్ట్ అయింది. మా చెల్లి వాళ్ళు బెంగుళూరు నుంచి కోల్కతా వచ్చి అక్కడి నుంచి అందరం కలిసి హెనో వెళ్ళాము. మా ఫ్లైట్ జర్నీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 ఏఎంకి ల్యాండ్ అయింది. సో అక్కడి నుంచి ఫస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటి అంటే వీఎన్‌డి కరెన్సీ అనమాట. మన ఇండియాలో ఐఎన్ఆర్ ఎలాగో అక్కడ వీఎన్‌డి. సో అక్కడ అన్ని మనీ లాక్స్‌లో కనిపిస్తే సో క్యాబ్ చార్జెస్ ఒకేసారి లైక్ 3-6 లాక్స్ ఇయ్యండి అంటాడనమాట. సో మన ఇండియా కరెన్సీలో అరౌండ్ 1000-2000 రూపీస్ మాత్రమే. సో అక్కడ కొన్ని అడ్వెంచర్స్ అలా చేసాము. 2 డేస్ స్టే చేసాం కాబట్టి హెనోయ్‌లో. సో రెయిన్‌బో స్లైడ్ ఉంటుంది. అండ్ అక్కడ చిన్న చిన్న గేమ్స్ అలా చూసుకోవచ్చు. స్నాక్స్ అలా తిన్నాము. సో షాపింగ్ చేసాము. నైట్ మార్కెట్ ఉంటుంది అక్కడ. సో అక్కడ మొత్తం లైక్ చిన్న చిన్నవి మొత్తం కలిపి ఎక్స్‌పెన్సెస్ మాకు అరౌండ్ 15,000 అలా అయిందనమాట. 2 డేస్‌కి కలిపి మా 4 మెంబర్స్‌కి. క్రూజ్ 4 మెంబర్స్‌కి 2 డేస్ 1 నైట్ క్రూజ్‌కి 65,000 అయింది. ఓకే. బిగ్గెస్ట్ అని కాదు. ఓకే. పర్లేదు బావుంది. సో అందులో మనకి స్టే, ఫుడ్ అవన్నీ చాలా బావుంటుందనమాట. యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ మంచి మంచి వ్యూస్ విజిట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు క్రూజ్ మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సో అక్కడ హెనో వెళ్తే ఖచ్చితంగా మీరు క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీకు కొంచెం బావుంటుంది. ఎయిర్టెల్ ఆర్ మొబిక్విక్ ఆర్ సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఫ్రీ లోకల్ కాల్ అంటున్నారు సార్. లోకల్ కాల్ అయితే మేము దలాంగ్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకున్నామనమాట. సో అందరికి యూజ్ ఉంటుందని చెప్పి. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగానే క్యాబ్ డ్రైవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు బయట. అలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మన లాంగ్వేజ్ ఏమో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. సో ట్రాన్స్‌లేటర్ యాప్ అనేది అక్కడ ఖచ్చితంగా యూజ్ చేస్తాం మన ఇండియన్స్. వెల్కమ్ టు దనాంగ్ వచ్చేసాము. మాకేమో వాడు చిన్న క్యాబ్‌లో తీసుకెళ్తామంటున్నారు. మా లగేజ్ ఏమో చూస్తే చాలా పెద్దయి ఉన్నాయన్నమాట. సో అందుకని ఇంకా పెద్దదైతే బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నాము. heavy discussions are going on between Grab person and లేకపోతే 2 కార్లు వేసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఓ జస్ట్ టచ్ జావా कुछ नहीं हुआ. సో డ్రైవర్ అంటున్నాడు జస్ట్ టచ్ అయింది కార్ అని చెప్పి. మేము ఇంకా యాక్సిడెంట్ అనుకున్నాము. సో మిర్రర్ తీసి అయితే చూస్తున్నాం అనమాట. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళిద్దరు సేఫ్. సో మేమైతే దనాంగ్‌లో వింగ్ హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. పర్ కపుల్‌కి 3000 పర్ నైట్ అనమాట. 2 డేస్‌కి 6000 అలా చార్జ్ చేశాడు. ఈ హోటల్‌కి కొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా దగ్గరనమాట. సో అందుకని మేము వింగ్ హోటల్ చూస్ చేసుకున్నాము. సో బానా హిల్స్‌లోనే స్టే చేయాలి అని అనుకుంటే అక్కడ మెర్క్యూరీ హోటల్ కూడా ఉంటుంది. బట్ అక్కడ ప్రైస్ వచ్చేసి పర్ నైట్‌కి 11,000, 12,000 అలా అనమాట. సో చాలా ఎక్కువ ప్రైస్ చార్జ్ చేస్తూ ఉంటారు. సో దట్ మేము వింగ్ హోటల్ బెస్ట్ అని చెప్పి ఇంక ఇదే తీసుకున్నాము. Say hi. Oh, can I say ఓకే. సో ఇంక మేమైతే రూమ్ దగ్గరికైతే వచ్చేసామనమాట. మా బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇలా అయితే ఉంటుంది. చాలా చాలా బావుంది లైటింగ్స్‌తో కూడా. అండ్ మార్నింగ్ ఇంకా బావుంటుందనమాట వ్యూ అయితే. సో మా రూమ్ ఎలా ఉందో చూసేసేయండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ వాష్‌రూమ్ అయితే ఉంది. సో వాష్‌రూమ్ కూడా పెద్దగానే ఉందనమాట. ఓకే బావుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ అయితే ఇచ్చారు. బెడ్ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు వార్డ్‌రోబ్. సో ఏమైనా క్లాత్స్ అలా పెట్టుకోవడానికి లోకస్ అలా ఇచ్చాడు. అండ్ ఒక లాంగ్ మిర్రర్ అయితే ఇచ్చాడు. అండ్ 3 విండోస్‌తో. రూమ్ అయితే చాలా బావుందనమాట. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది రూమ్ అయితే. సో నచ్చింది. అంటే మేమిచ్చిన ప్రైస్‌కి చాలా వర్త్ ఇట్ అని చెప్పొచ్చు ఈ రూమ్ అనేది. సో ఇంక మేమైతే రెస్ట్ తీసుకొని ఇంక ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. హోటల్ నుంచి బయటకొచ్చాము తినడానికి. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందనమాట. సో అక్కడికైతే ఎళ్లి తినాలి. అండ్ కిందకైతే వచ్చాము. ఇక్కడ ఫుల్ వర్షము దనాంగ్‌లో. సో అంబ్రెల్లాస్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు హిమాలయలో. Trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go.
సో, ఇంకా మెనూ చూసైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మటన్ అండ్ ప్రాన్స్ అలా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చాలా రోజులయిపోయినట్టు అనిపించింది 2 డేస్‌కే. మరి ఇండియన్ ఫుడ్ చాలా మిస్ అయ్యామనమాట. సో, మటన్ అయితే వచ్చింది అండ్ ప్రాన్స్ కూడా వచ్చింది. బావుంది. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉన్నాయి. మన సైడ్ చేసినట్టే ఉంది అనమాట అన్ని ఫుడ్. సో, రెస్టారెంట్ నేమ్ ఇండియన్ రెస్టారెంట్ అని ఉంటుందనమాట. మా హోటల్‌కి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్. సో, డ్రాగన్ బ్రిడ్జ్ ఆపోజిట్‌లో ఉంటుంది. సో, ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి అక్కడ ఫుడ్. అండ్ మెయిన్ కోర్స్‌లో వచ్చేసి బిర్యానీ అండ్ వైట్ రైస్ అండ్ దాల్ అయితే చెప్పుకున్నాము. సో, డ్రాగన్ బ్రిడ్జ్ చూడ్డానికైతే ఎళ్ళామనమాట. బట్ ఆ వ్యూని మాత్రం ఎంజాయ్ చేసాము. డ్రాగన్ బ్రిడ్జ్‌లో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి ఆ హెడ్ పార్ట్ అయితే ఏదైతే ఉందో, సో, అందులోంచి ఫైర్ వస్తదనమాట. అది ఎప్పుడు వీకెండ్‌లో వస్తది. సాటర్‌డే, సండేలో. బట్ వీక్ డేలో రాదు. సో, మేము చాలా మిస్ అయ్యామది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూని మాత్రం ఎంజాయ్ చేసామనమాట. ఆ చుట్టుపక్కల లైటింగ్స్ అవన్నీ కూడా ఆ నైట్ వ్యూని మాత్రం ఎంజాయ్ చేసాం. ఎలా ఉందో నాకు కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, మేము డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చాము. సో, అదైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో, ఇదే అనమాట డ్రాగన్ బ్రిడ్జ్. సో, ఫస్ట్ లుక్‌లో చూస్తే నార్మల్ బ్రిడ్జ్ లాగా అనిపిస్తది. బట్ క్లోజర్‌గా చూస్తే ఫుల్ డ్రాగన్ షేప్‌లో డిజైన్ చేసి ఉంటది. సో, చాలా యూనిక్‌గా ఉంటుందనమాట. సో, నైట్ టైమ్‌లో లైట్స్ ఆన్ అయ్యాక ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. సో, లిటరల్లీ చూస్తూ ఉండాలనిపిస్తది. సో, ఇదొచ్చేసి హ్యాండ్ రివర్ మీద ఒక ఇలా లైటింగ్ రిఫ్లెక్షన్ పడితే ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందనమాట. సో, యాక్చువల్లీ వీకెండ్‌లో ఇక్కడ డ్రాగన్ ఫైర్ అండ్ వాటర్ షో ఉంటుందనమాట. అది మెయిన్ హైలైట్ అనమాట. సో, బట్ అన్‌ఫార్చునేట్‌లీ మేము వీక్ డేలో వచ్చాం కాబట్టి ఈ షో మిస్ అయింది. సో, కొంచెం బ్యాడ్ అనిపించింది కానీ బట్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బావుందనమాట. సో, ఎవరైనా వస్తే ఖచ్చితంగా అది వీకెండ్ ఉన్నప్పుడే మీరు ప్లాన్ చేసుకోండి డ్రాగన్ బ్రిడ్జ్‌కి. చాలా చాలా బావుంటుంది. సో, ఇక్కడైతే మేమైతే వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట. మెమరీగా ఉంటుందని చెప్పేసి. సో, వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్ అండ్ వచ్చే వీడియోస్ కూడా చాలా చాలా బావుంటాయన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.